కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మా నాన్న సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాత ఆగండి 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 ప్లీజ్ 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 నేను మాట్లాడేద్దాం మోడీ అరెస్ట్ మధ్యలో ఆపాల్సి వస్తుంది అన్న ప్లీజ్ ప్లీజ్ భారత్ మాతాకి జై శ్రీరామ్. జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్రనకు పూర్వోట గడ్డన్న ఇది. రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది. నా మధుసూదన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ. అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చనా కొడుకులు ఇక్కడ అడ్డబెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసేటోడికి వాళ్ళకు సహకరించడానికి చెవులకెళ్ళి రక్తం గారన్న లేదా? మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మధుసూదన్ గౌడ్ చూడాలన్నా లేదా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది. ముస్లిం ఓటు బ్యాంక్ బండి సంజయ్ గారికి వద్దా? నేను ఎప్పుడు కూడా ఒక మతాన్ని కించపరచలే. మీరు నా వాయిస్ మొత్తం చూడండి. అసదుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాడు. గోమాతను వధించి తింటే బీఫ్ బిర్యానీ అంటే చాలా మజా ఉంటుంది అన్నాడు. లక్ష్మీ అమ్మవారిని కించపరిచారు, రాముల వారిని కించపరిచారు, భాగ్యలక్ష్మి అమ్మవారిని కించపరిచారు, సరస్వతి అమ్మవారిని కూడా కించపరిచారు. కానీ బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ ఎప్పుడు కూడా అల్లాని కించపరచలే, యేసు ప్రభుని కించపరచలే. ఇక్కడ మేము ఎంఐఎం పార్టీ యొక్క విధానాలు కొంతమంది ముస్లిం మత పెద్దలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకించినాం.